హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీలో పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అనేకమైన ఎన్నికల మేనిఫెస్టోలో జనసేన కూటమి బీజేపీ ప్రభుత్వం ఏమైతే ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలన్నిటినీ కూడా నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్న సంగతి మనకు తెలిసిందే. దీనిలో భాగంగా వివరాలకు వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మొట్టమొదటిసారిగా మా ఛానల్ కనుక మీరు చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్లు గంటన వైపు కనుక మీరు నొక్కినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో మెసేజ్ వస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మహిళలకు అందరికీ కూడా ఆడబిడ్డ నిధి, ఈ యొక్క ఆడబిడ్డ నిధి వచ్చే మాసం నుండి కూడా మరి దీన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేయటం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీనిలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది అయితే రేషన్ కార్డుదారులు కలిగి ఉన్నారో, ఈ రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ 19 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు ప్రతి మహిళ కూడా ఆంధ్రప్రదేశ్ స్థానికులై ఉండాలి. రెండవదిగా రేషన్ కార్డులో వారి యొక్క పేరు నమోదై ఉండాలి. వారికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్లోనే బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి. బ్యాంక్ అకౌంట్తో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి ఏదేని గుర్తింపు, పాన్ కార్డు, రెండవది ఆధార్ కార్డు లేదా ఓటర్ల ఎలక్షన్ ఐడి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళకు ఉండాలి. దానిలో భాగంగా ఖచ్చితంగా వారి ఖాతాకి ప్రతి నెల ఒక కుటుంబంలో ఎంతమంది అయితే మహిళలు ఉంటే వారందరి ఖాతాలలో ప్రతి నెల 1,500 రూపాయల డబ్బులు జమ కావాలి. అంటే ఖచ్చితంగా మరి ఇవన్నీ ఇక్కడ కలిగి ఉన్నప్పుడు వారు మాత్రమే అర్హులని ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఒకవేళ ఎవరికైనా రేషన్ కార్డులో పేరు నమోదు లేకుండా ఉంటే ఖచ్చితంగా నమోదు చేసుకోవటానికి, ఎందుకనగా అందరూ మహిళలందరూ కూడా ఓట్లు వేశారు కష్టపడి, తద్వారా సంకీర్ణ ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ 3,000 రూపాయల నుండి 4,000 రూపాయలు అయితే ఇవ్వటం ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా దీపావళి నుండి ప్రతి మహిళలకు ఎంతమంది అయితే రేషన్ కార్డు నుండి గ్యాస్ బుక్కులు ఎవరికైతే ఉన్నాయో వారందరికీ కూడా వచ్చే మాసం దీపావళి నుండి కూడా ప్రతి మహిళకి కూడా ఉచిత గ్యాస్ సిలిండర్లను కూడా ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దీనిలో భాగంగానే అక్టోబర్ నుండి కూడా ప్రతి మహిళకి ప్రతి నెల 1,500 రూపాయల డబ్బులు ఆడబిడ్డ నిధి కింద జమ చేస్తామని కూడా ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఏది ఏమైనా ఫ్రెండ్స్, రాష్ట్ర ప్రభుత్వము గత 4 మాసాలలోనే ఇప్పటికే కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అయితే ముందుకు దూసుకు వెళ్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే వచ్చే నెల నుండి మనకందరికీ కూడా మహిళలకి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి ప్రతి నెల మహిళా అకౌంట్కి ఒక ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నారో ప్రతి మహిళ ఖాతాలకి 1,500 రూపాయల డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది. దీంతో పాటు గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వబోతున్నారని తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా ఫ్రెండ్స్, మరి మీరు ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఏవైతే ఆధార్ కార్డు లేకుండా ఆధార్ కార్డు, ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ఉండాలి. మన స్థానికంగా ఉండే బ్యాంక్ ఏదైనా IFSC కోడ్తో. చాలామందికి ఈకేవైసీ ఉండదు. ఎవరికైనా ఈకేవైసీ కనుక లేకుండా ఉంటే మీరు ఖచ్చితంగా ఈకేవైసీ కూడా చేసుకోండి. కాబట్టి ఈ విధంగా ఎవరు చేసుకున్నారో వారు మాత్రమే అర్హత సాధిస్తారని ప్రభుత్వం అయితే చెప్తుంది. ఫ్రెండ్స్, ఏది ఏమైనా మహిళలందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. మరి ఇక ఏపీ ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళలకు డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.